ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ చెప్పాడు, 3 తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారని. మరి ఆయనకి అంత ఇది లేకపోతే అంత ఓపెన్గా చెప్పడు. వాళ్ళు టీడీపీలోకి వెళ్తారా కొంతమంది, జనసేనలోకి వెళ్తారా కొంతమంది, కాంగ్రెస్లోకి వెళ్తారా కొంతమంది, తర్వాత విషయం. సో ఈ రకంగా మొత్తం పార్టీ ఒక రకంగా చెప్పంటే పార్టీ మొత్తం ఖాళీ అయిపోతున్న పరిస్థితి అందులో కనపడుతుంటే, అది బయటికి రాకుండా ఉండడం కోసం, ఆ కుమ్ములాటలు బయటికి రాకుండా ఉండడం కోసం ఏమన్నా ఇది వేస్తున్నారా జనంలో అనేది ఒకటి చెప్పండి. ఇప్పుడు 2 అంశాలండి. ఒకటి, వైనాట్ 175 అనే పరిస్థితి దగ్గర నుంచి వాళ్ళ వైనాట్ పులివెందుల అనే పరిస్థితికి జగన్ రెడ్డి దిగజారిపోయాడు. ఎందుకంటే మొన్ననే డాక్టర్ సునీత శర్మిల గారి యొక్క సమావేశం మనం చూసాం కడప జిల్లా పర్యటన సందర్భంగా. మరి రేపు కడప పులివెందులలో ఈ సిస్టర్స్ ఇద్దరు మరి పోటీకి కూడా నిలబడతారు కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ ఏంటంటే, రేపు పులివెందుల్లో కూడా ఇంకా గెలవటం కష్టమే. సొంత కుటుంబ సభ్యులు ఎదురు తిరిగిన తర్వాత వివేకానంద రెడ్డి గారి బిడ్డ కూడా రంగంలో దిగితే ఇంకా రేపు ఏ రకంగా కూడా గెలిచేటటువంటి పరిస్థితి ఉండదు. పులివెందుల ఎమ్మెల్యేగా రేపు మా బీటెక్ రవణ మంచి మెజారిటీతో గెలవటం అనేది ఇక ఫార్మాలిటీ అన్న రీతిలో ఆల్రెడీ డిస్కషన్ మొదలైపోయింది. ఎందుకంటే వాళ్ళు పులివెందులు వెళ్ళి కూడా ఏం చెప్పుకోలేని పరిస్థితి కదా వీకే గారు. మొన్న క్రిస్మస్ సందర్భంగా ఇడుపులపాయ ఎస్టేట్కి వెళితే తన సొంత కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మండల నాయకులు వచ్చి నిలదీశారు. ఏం చెప్పమంటారు సార్, 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు, ఒక ముఖ్యమంత్రిగా కాన్స్టిట్యున్సీకి ఏం చేశారని చెప్పమంటారు, ఏ ముఖం పెట్టుకుని నిలమంటారని చెప్పి ఆయన కాన్స్టిట్యున్సీ నాయకులే ఎదురు తిరిగితే, ఏందబ్బా నాతో కొట్లాడటానికి వచ్చారా అని చెప్పి మనోడు వాళ్ళని ఏదో సముదాయించే ప్రయత్నం చేశాడు. కాబట్టి సొంత నియోజకవర్గంలోనే దిక్కులేదు ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. కాబట్టి ఇప్పుడు వైనాట్ 175 కాదు, వైనాట్ పులివెందులు అంటా ఉన్నారు. రేపు పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా కూడా మనం ఎవరు ఆశ్చర్యపోకర్లా. రెండోది, వీకే గారు ఇవాళ పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి వారి యొక్క జాబితా రోజు రోజుకి ఒక చాంతాళ్లాగా అది పెరుగుతూనే ఉంది. నాకు తెలిసి చివరికి ఎవరు